మనము ఇంటి నుంచి బయటికెళ్తున్నామంటే, మళ్ళీ ఇంటికి వస్తామో రామో గూడా డౌటే. ఎందుకంటే, ఎప్పుడు ఏం జరుగుతదో మనకు తెలీదు. కానీ, మనం ఎప్పుడైతే దేవుడిలో మనం ఉంటామో, మనకు ఏ అపాయము రాదు. మనం చూసుకున్నట్లయితే దేవుడి వాక్యంలో నుంచి, కీర్తన గ్రంథము 91 కీర్తన 10వ వచనంలో, "నీకు అపాయం ఏమీయో రాదంటున్నాడు దేవుడు." అదే విధంగా మనం చూసుకున్నట్లయితే, కీర్తన గ్రంథము 91 కీర్తన 9వ వచనంలో, "నీవే నా ఆశ్రయము" అని నీవు మహోన్నతుడైన దేవుడిని నీవు నివాస స్థలంగా చేసుకున్నావు. మనం ఎప్పుడైతే దేవుడిని నివాస స్థలముగా మనం చేసుకుంటామో, దేవుడే మనకు నివాసం చేసుకుంటామో, మనకి ఏ అపాయం రాదండి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే బయట లోకంలో ఫ్లైట్స్ ఫెయిల్ అవుతున్నాయి. అనేక మంది చనిపోతున్నారు. బసెస్ ఫెయిల్ అవుతున్నాయి. బ్రేక్స్ ఫెయిల్ అవుతున్నాయి. అనేక మంది చనిపోతున్నారు. మనం ఎప్పుడైతే దేవుడిలో మనం ఉంటామో, దేవుడిలో మనం ఉంటే, దేవుడు మనల్ని కాపాడుతాడండి. ఈ మధ్య ఫ్లైటు లండన్ లండన్‌కి పోతుందండి ఫ్లైటు. మన ఇండియా నుంచి లండన్‌కెళ్తుంది. ఫ్లైటు లేసిన ఒక 8 నిమిషాలకి ఫైర్ అయ్యి, అది ఫెయిల్ అయిపోవడం, దాంట్లో అన్నీ బ్లాస్ట్ అయిపోవడం, అది అందరూ చనిపోయారు. ఒక్కడు మాత్రం మిగిలాడండి. ఈస్ ఏ గ్రేట్ పర్సన్ గదా! అదే విధంగా మనం ఎప్పుడైతే ఉంటామో, దేవుడిని మనం ఆశ్రయ దుర్గంగా మనం చేసుకుంటామో, అపాయం ఏమి రాదండి. దేవుడు ఏదో విధంగా కాపాడుతాడు. మనం ఎలాంటి క్లిష్ట పరిస్థితిలో ఉన్నా గానీ, దేవుడు కాపాడుతూనే ఉంటాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.